ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసాక టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి అనమాట. సో సామ్సంగ్ గ్యాలక్సీ S26 సిరీస్ ఏదైతే ఉందో ఒకటైతే కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే 2 nm ఎగ్జినోస్ ప్రాసెసర్ మీద అయితే తీసుకొస్తారంటే అది కూడా ఎగ్జినోస్ 2600 SoCతో పాటు అయితే తీసుకొస్తున్నాను ఒక అప్డేట్ అయితే చేసిరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళ నుంచి. సో ఇది ఆల్రెడీ నిన్న టెక్నిక్స్ కూడా చెప్పినాను, ఇక్కడ కూడా చెప్పిన ఏంటంటే రియల్మీ 15X అయితే ఆఫీషియల్ లాంచ్ అయిపోయింది. ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ అవన్నీ చెక్ చేసినప్పుడు రియల్మీ 14X కంటే రియల్మీ 15X జర బెటర్ ఆప్టిమైజ్డ్ ఉంది, బెటర్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే రెండింటిలో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంది, అదొక అప్డేట్ చేసేది ఉండే. అండ్ కమింగ్ టు సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఉంచమంటే. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుందో సపోర్ట్ ఏదైతుందో అక్టోబర్ 14th ఆపేస్తారు. అట్లా అని చెప్పేసి యూజ్ చేసుకోవాలని కాదు, కానీ యూజ్ చేసుకోవచ్చు మెల్లమెల్లగా మిగతా సాఫ్ట్వేర్స్ కూడా రన్ చేయవన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీరు మైక్రోసాఫ్ట్ యూజ్ వద్దు అనుకుంటే ఇట్లా మీరు లినక్స్ కూడా షిఫ్ట్ కావచ్చు. ఎందుకు అంటే కొంచెం సెక్యూరిటీ పర్పస్ కోసం, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ విండోస్ వచ్చి 10 years పైన అవుతుంది కాబట్టి. సో అది ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవచ్చు విండోస్ లెవెల్కి. హార్డ్వేర్ సపోర్ట్ చేయట్లేదంటే మీరు లినక్స్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్ సంబంధించి చూసుకుంటే ఓపెన్ వీడియో ఎడిటర్ అనమాట. ఇది ఫ్రీ టు యూజ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. యునైటెడ్ స్టేట్స్ ఉంది, ఆరిజిన్ యునైటెడ్ స్టేట్స్ లెక్కించే. సో ఈజీగా సింపుల్గా ఉందన్నమాట. సో ఫ్రీగా మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ యాడ్స్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఓపెన్ సూస్ అని ఉంచామంట. సో ఇది లినక్స్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్. సో దీంట్లో ఓపెన్ సూస్ లీఫ్ 16 అయితే డెబ్యూ చేసి దీంట్లో అగామా ఇన్స్టాల్ అయితే స్టార్ట్ చేసి కొంచెం డిఫరెంట్గానే ఉంది. కానీ ఏంటంటే వీళ్ళు 32-bit సపోర్ట్ అయితే డ్రాప్ చేసారు. సో ఒకవేళ ఇట్లా మీరు 30-bit సిస్టమ్స్ ఉంటాయి ఇట్లా ఇప్పుడు అప్డేట్ చేసుకోవాల్సింది. అండ్ ఇంకోటి తీసుకుంటే లినక్స్ కన్నా 6.12 LTSతో పాటు కూడా వస్తుంది. GNOME 48 KDE ప్లాట్ఫామ్ 6.4 XFCE 4.20తో పాటు డిఫాల్ట్గా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక బ్రౌజర్ అయితే వచ్చింది, ప్రైవసీ సెక్యూరిటీ కన్సర్న్తో పాటు కూడా వచ్చింది. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ బ్రౌజర్ అన్నమాట. క్రోమియం బేస్ చేసుకుంది. సో ఇది హీలియం హీలియం బ్రౌజర్ అంతా పాటు వచ్చింది. క్రోమియంతో పాటు బేస్ చేసుకొని తీసుకొచ్చిన బ్రౌజర్. యునైటెడ్ స్టేట్స్ ఆరిజిన్ ఉంది. సో క్రోమియం బేస్ ఉంది కాబట్టి మీరు క్రోమ్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళైతే పుకార్ అయితే నడుస్తుంది. ఏంటంటే కొత్త ఇంటెల్ కోర్ అల్ట్రా ఎక్స్ అనే ప్రాసెసర్ నేమ్ స్కీమ్ అయితే లీక్స్ ప్రకారం బయటపడ్డది. ఈ ప్రాసెసర్లు ఏవైతున్నాయో ఇంటెల్ వాళ్ళ ప్యాంథర్ లేక్తో పాటు కూడా ఒకటేసారి సైమల్టేనియస్గా లాంచ్ అవబోతున్నాయి అనేసి అయితే కొంచెం లీకర్స్ ఎవరైతే లీక్ చేస్తుంటారో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వండి ఇవి అట్లా అనేసి వాళ్ళైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయితే చేసారు అన్నమాట. చూడాలి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దాకా పోతుంది ఎట్లా పోతుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇది ఒక లీక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉంది. సో మనకి ప్యాంథర్ లేక అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాగానే అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఎక్స్బాక్స్ వాళ్ళు వాళ్ళ గేమింగ్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మంత్లీ ప్లాన్స్ ఉంటాయి కదా గేమ్ పాస్వి, వీటిని ఇంక్రీజ్ చేసిరన్నమాట. సో చాలామందికి వద్దు స్కిప్ చేస్తామనేసి అయితే అంటారు. సో టాప్ టియర్ ప్లాన్ అయితే డైరెక్ట్గా 50% హైక్తో పాటు అయితే పెంచేసిరన్నమాట. సో చాలామంది కొంచెం క్రిటిసైజ్ అయితే చేస్తారు, కొంచెం ఓవర్ ప్రైజ్డ్ అయిపోయింది అనేసి అయితే. మీరు పాస్ యూజ్ చేస్తారో లేదా మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్లో అనమాట. సో స్టీమ్లో ఆటమ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు మాఫియా 3 డెఫినెట్ ఎడిషన్ గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ గేమ్ యొక్క ప్రైస్ ఒక విధం అయితే దీనికి డెమో వర్జన్ కూడా ఉంది. ఈ డెమో వర్జన్ యొక్క గేమ్ చూసుకుంటే మాత్రం డెమో వర్జన్ ఉంది అండ్ 169 రూపీస్ ప్రైస్తో పాటు కూడా వస్తున్నాం. సో డైరెక్ట్గా కొనుక్కునే ముందు మీరు డెమో ఆడి కూడా ఒక అర్ధగంటనో గంటనో గేమ్ ప్లే ఉంటుంది, అది ఆడి మెయిన్ గేమ్ అయితే పర్చేస్ 169 రూపీస్. ఇది విండోస్ అండ్ మ్యాక్కి రెండింటి కూడా కంపాటబుల్ అనమాట. 2020లో స్టీమ్లోకి వచ్చింది. అండ్ 50 GB స్టోరేజ్, 2 GB వీడియో మెమరీ, 6 GB ర్యామ్ ఉండాలి. మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్లో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయినా సరే ఈజీగా రన్ అయిపోతాం అన్నమాట. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో నచ్చింది మంచి అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.